అందరూ కళ్ళు మూసుకుని చేతులు జోడించి నిజమైన దైవ సన్నిధిలో మనం ఉన్నాం. నాతో మాట్లాడు దేవా, నీ వాక్యము నాకు దయచే బాబు అని అందరూ ప్రార్థనలు ఏకీభవించండి. సకల కృపానిధిగు దేవా యేసు ప్రభువా, మీకు వందనాలు. ఆకాశము నీ సింహాసనము, భూమి నీ పాదపీఠము. మీ పాదములు చెంత రీతిగా నేను స్తుతించడానికి, నేను గణపరచడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు వందనాలు. ప్రార్థన చేసి ప్రారంభించిన రీతిగా ఇంతవరకు నీ ఆత్మ ద్వారా మీరు నడిపించారు. ఈ పాటలు, స్తుతి, ఆరాధన ద్వారా మీరు మహిమపరచబడి ఉన్నారని మనం నమ్ముతూ ఉన్నాం. ఈ సమయంలో పరలోకము నుండి నీ పరిశుద్ధ వాక్యము మెండుగా మాకు దయచేయండి. మా అందరితో మీరు మాట్లాడండి. నీ వాక్యము కొరకే మేమందరం ఎదురు చూస్తూ ఉన్నాం. నీ వాక్యం వింటూ ఉండగానే శరీరములో పాప సంబంధమైనటువంటి స్థితి నాశనం అయిపోతుందని నీ వాక్యం సెలవిస్తూ ఉంది. వాక్యం ఎదజల్లబడుతూ ఉన్నప్పుడు నీ ఆశీర్వాదము శిరస్సు నుండి అందరి మీద దీవెనగా ప్రాప్తి కలుగుతుందని మాట్లాడుతూ ఉంది. నీ పరిశుద్ధ వాక్యము ద్వారా బిడ్డలు ఆశీర్వదించబడటానికి కృప దయచేయండి. వచ్చిన బిడ్డలను దీవించండి. ఈ ప్రాంగణ చుట్టూ నీ దూతలను కావలు ఉంచండి. నీ మహిమను అనుగ్రహించండి. ఏడుస్తూనే వచ్చారు బాబు, ఎన్నో చెప్పుకోలేని సమస్యలతో నీ పాదాల దగ్గరకు వచ్చారు. వీరి పట్ల నీ కార్యములు జరిగించండి. నీవు నమ్మదగిన దేవుడు, సహాయము చేయండి. ప్రతి కన్నీటిని ఆనందముతో నువ్వు నింపండి. నీ మహిమగల వాక్యం పరలోకం నుండి దయచేయండి. యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. యేసయ్య మిమ్మల్ని దీవించునుగాక. యేసయ్య మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. కృప మీకు తోడై ఉండునుగాక. ఎలా ఉన్నారు? బాగుంటే ఎలా చెప్పాలి? దేవుడు మీకు తోడుండునుగాక. అందరు కూర్చోనండి. జీవము గల దేవుని సన్నిధానంలో మన ప్రార్థనా శక్తి ద్వారా దేవుడు ఎన్నో గొప్ప కార్యములు జరిగిస్తూ ఉన్నారు. గొప్ప గొప్ప సాక్ష్యాలు మనం వింటూ ఉన్నాం. దేవుని సన్నిధానంలో ఇంతవరకు మనం ప్రార్థన చేసిన రీతిగా దేవుడు మన ప్రార్థనలు ఆలకించి గౌరవించి 7,400 మందికి పైగా గర్భఫలాలు దేవుడు అనుగ్రహించాడు. గట్టిగా మనం చప్పటి కొట్టి ప్రభుని స్తుతిద్దాం. దేవునికి సమస్తము సాధ్యమే. ఆమేన్. ఏడుస్తూ నా యొద్దకు వస్తారు, నేను వారికి ఆనందాన్ని ఇస్తానని చెప్పారు యేసయ్య. ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులరా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేతును అన్నాడు. ఆమేన్. పరిశుద్ధాత్మ దేవుడు ఈ దినాన్ని ప్రత్యేకంగా మిమ్మల్ని దర్శిస్తూ ఉన్నాడు. ఆయన మీకు విశ్రాంతిని అనుగ్రహించునుగాక. ప్రియులరా, మరి నిన్నటి దినమందు పాలకొల్లో దేవుడు అద్భుతంగా పరిచర్యను జరిగించారు. మొన్న ఉప్పులగుప్తం, నిన్న పాలకొల్లో 2 ఆరాధనలు దేవుడు ఆశీర్వాదకరంగా జరిగించారు. మీ పట్టణంలో దేవుడు గొప్ప కార్యములు చేయునుగాక. మరి గర్భఫలాలు లేక చాలామంది వస్తూ ఉన్నారు, పిల్లలు లేని వారందరూ. దేవుడు మిమ్మల్ని కరుణించే సమయం ఇది. ఆమేన్. చూడండి, మన తైలాభిషేక ప్రార్థనకి మన ఏలూరులో దేవుడు బహుజన సమూహాన్ని తోడుకుని వచ్చాడు. ఏలూరు పట్టణంలో జరిగినటువంటి తైలాభిషేక ఆరాధన, ఆ జన సమూహము ఎందుకు వచ్చారు అంటే, మన ప్రార్థనకి దేవుడు పరలోకము నుండి జవాబు అనుగ్రహిస్తున్నాడు కనుకనే ప్రజలు ఓదార్చబడుతూ ఉంటారు. స్క్రీన్ మీద మీరు చూడొచ్చు, ఈ ఏలూరు పట్టణంలో దేవుడు గొప్ప కార్యములు చేస్తూ ఉన్నాడు. మీ పట్టణంలో, అలాగే ఉప్పులగుప్తంలో, నిన్న పాలకొల్లలో, మొన్న గుంటూరు, ఇవన్నీ కూడా మీరు చూస్తూ ఉన్నారు. ఎందుకు
ఇన్ని వేల మంది ప్రజలు తండోపతండాలుగా వస్తున్నారంటే ప్రార్థనా శక్తిలో యేసు నిలిచి ఉన్నారు. ఆమేన్, హల్లెలూయా. మన ప్రార్థనలు ఆయన సన్నిధికి వెళ్తున్నాయి, పైనుండి జవాబు వస్తూ ఉంది. ఎవరు వచ్చి ఏదనుకున్నా ఆయన చేస్తాడు. నా యొద్దకు వచ్చి వారిని నేను ఎంత మాత్రమో త్రోసివేయను అన్నాడు ఆయన. ఒక సహోదరి ఇల్లుని స్వాధీనపరుచుకుని ఆమె ఎంతో గొప్ప సాక్ష్యాన్ని పంపించారు. చూద్దాం. ఇల్లు లేని వారికి దేవుడు నూతన గృహములు అనుగ్రహించును గాక. ఎస్, దేవుని నామకే మహిమ కలిగిన గాక. ఈ అవకాశం ఇచ్చిన దేవునికి నా వందనాలు, అలాగే సగయ్య గారికి నా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. 2023 సంవత్సరంలో నేను గృహం లేదని ఏడుస్తూ దేవుని వాగ్దానాన్ని పెట్టుకుని, దేవా ఈరోజు నాతో మాట్లాడే ప్రభు, నీ దాసుడి ద్వారా అని నేను ప్రార్థన చేసుకుని వాగ్దానం వింటున్నప్పుడు ఈ సగయ్య గారి ద్వారా ఆ రోజు దేవుడు నాతో మాట్లాడడం జరిగింది. ఈ రోజు నీవు ఇల్లు లేదని ఏడుస్తున్నావు కదా, దేవుడు నీకు అద్భుతమైన ఇల్లుని ఇస్తున్నాడు. దేవుడు కొన్ని దినాలు అయిన తర్వాత నువ్వు బడాయికి వచ్చి సాక్ష్యం చెప్తావు, ఇంత పెద్ద ఇల్లు దేవుడు నాకు ఇచ్చేసాడని అని ఆ రోజు దేవుని దాసుని ద్వారా మాట్లాడడం జరిగింది. ఆ మాట విన్న వెంటనే కూడా నాకు దుఃఖం అంతా కూడా ఎగిరిపోయి చాలా ఆనందంతో నా హృదయం నిండిపోయింది. దేవుని దాసుని ద్వారా మాట్లాడినట్టుగానే కొన్ని దినములైన తర్వాత దేవుడు నాకు అద్భుతమైన గృహాన్ని ఇవ్వడం జరిగింది. అందుని బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాను. చిన్న సాక్ష్యం దేవుడు దీవించింది గాక. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ఆమె సాక్ష్యం చెప్తూ ఆమె ఇంటిని కూడా వీడియో తీసి పంపించింది. మీ అందరూ కూడా గుర్తుపెట్టుకోండి, ఏది లేదని అడుగుతున్నారో దేవుడు దాన్ని మీ చేతికి అప్పగించినప్పుడు దాన్ని వీడియో తీసుకోండి. మొన్న ఒక సహోదరుడైతే తన పంట పాడైపోయిందని బాధపడుతున్నాడు. పంట పాడైపోయింది ఎలాగని ఏడ్చినప్పుడు, తన పంట మరలా వేసినప్పుడు ప్రార్థనా తైలమును తీసుకుని వెళ్ళి, ప్రతిష్ఠ తైలాన్ని తీసుకుని వెళ్ళి ఆ భూమి మీద జల్లి పంట వేస్తే దేవుడు ఆ పంటని బహుగా ఆశీర్వదించాడని ఆ మనుషుడు ఏం చేశాడు, మరలా ఆ పొలమంతా వీడియో తీసుకొచ్చాడు. అది పోయిన పంట ఎలా తిరిగి మళ్ళీ బాగుపడి ఆ మనుషుడికి ఎలాగ దీవెనకరంగా మారిందో ఆ అద్భుతమైన సాక్ష్యాన్ని మీరు చూడండి. నుంచి వ్యవసాయం చేస్తున్నాం. అయితే ఈ సంవత్సరం ప్రార్థన ఆయిల్ ప్రతి పంటలో వేసినాం. దేవుడు గొప్పగా ఆశీర్వదించాడు. అదేవిధంగా మేము 8 ఎకరాలు వడ్లు జల్లినాం. మా చుట్టుపక్కల మొత్తం నాటేసిర్రు, మేము ఒక్కలమే వడ్లు జల్లినాం. అయితే ఆ నాటులో మొత్తం గడ్డి పుట్టి మా చుట్టుపక్కల ఉన్న రైతులందరూ అన్నారుగా, మీరు కౌలుకు తీసుకున్నారు, ఈ పొలం పండిద్దా, మీకు కౌలు కూడా బూడిద్దా, అసలు ఎందుకు ఈ వడ్లు జల్లారని హేళన చేశారు. తర్వాత నేను ప్రార్థన ఆయిల్ వేసి 2 సార్లు మందు కొట్టించిన. తండ్రి, ఏది జరిగినా నీ చిత్తమేనయ్యా, వీళ్ళందరూ ఇప్పుడు ఇట్లా నవ్వుతున్నారు, మీరు నా పక్షాన ఉంటారు, నేను రహస్యంగా మీకు మొరపెట్టుకున్నా, మీరు బహిరంగంగా నాకు ప్రతిఫలం ఇవ్వాలి తండ్రి అని ప్రార్థన చేసుకున్నా. చుట్టుపక్కల ఉన్న వాళ్ళు సేమ్ పొలం వాళ్ళందరి నాటేసిన వాళ్ళకి పండనంట పంట నాకు పండింది. దేవుడు గొప్ప కార్యం చేసిండు. వాళ్ళందరూ 8 ఎకరాలలో నాకు 301 బస్తా ఇచ్చిండు. దేవుడికి ఏమి ఇచ్చినా రుణం తీర్చుకోలేము. అలాగే మిరప పంటలో కూడా దేవుడు గొప్ప కార్యం చేసిండు. మొత్తం 44 క్వింటాలు అయింది. 2 ఎకరాలు వచ్చేసి మొక్కజొన్న కూడా 2 సార్లు మందు వేసినాం. ఆ మందు గింజ వేసేటప్పుడు, సెకండ్ మళ్ళీ పాట్ చేసేటప్పుడు 2 సార్లలో కూడా దేవుడు గొప్ప కార్యం చేసిండు. నాకు మొత్తం 80 క్వింటాల మొక్కజొన్నలు ఇచ్చిండు. 2 ఎకరాలు వచ్చేసి దేవుడికి ఏమి ఇచ్చినా రుణం తీర్చుకోలేను. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. గట్టిగా చప్పటి ప్రభుని స్తుతిద్దాం. ప్రతిష్ఠ చేసిన ప్రార్థన తైలము, ఎందుకంటే చాలామందికి నమ్మలేరుది. బాగా గమనించండి, దేవుని వాక్యం సెలవిచ్చింది ఏంటంటే, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. ఆమేన్. నువ్వు జీవం గల దేవుని వాక్యాన్ని నమ్ముతున్నావు కనుక ఈ కార్యాలు చూస్తావు. మీ పాడి పంటలు బహుగా దీవించబడును గాక. ఆమేన్. తొందరలో నేను మీ అందరింటికి రాబోతూ ఉన్నాను. అప్పుడు మీ గృహాలన్నీ కూడా పాడి పంటలుగా, దీవెనగా, ఐశ్వర్యముగా, రక్షణ గృహాలుగా మారునుగాక. ఆమేన్. చూడండి, మరొక సహోదరి మనం చూస్తున్నప్పుడు వైజాగ్లో కవల పిల్లల్ని ఎత్తుకుని సాక్ష్యం చెప్పింది. ఆమె అన్నారట, నీకే ఊపిరి లేదు, నీకిద్దరు పిల్లలు ఎలా పుడతారా అన్నారట.
నిజంగా మనిషి ఊపిరి లేని మనిషిలాగే కనపడుతుంది, కానీ ఆమె నమ్మిన దేవుడు ఊపిరున్న దేవుడు. ఆమెన్. ఆ సాక్ష్యం విందామా? నా పేరు గుణ, మా ఆయన పేరు సూర్యబాబు అండి. మాకు 16 సంవత్సరాలు అవుతుందండి పెళ్ళయ్యి. మరి పిల్లలు లేక ఎన్నో బాధలు పడ్డాం, ఎన్నో మందులు వాడానండి. అలాగే నేను ఇక్కడికి వచ్చే ముందు కూడా IVF ట్రీట్మెంట్కి వెళ్ళాను. తర్వాత మేము ఆ అక్క కూడా చెప్పింది, అమ్మా నీది పోలేదమ్మా, ఇసాక్ పాస్టర్ గారు ప్రార్థన చేశారు కదా, నీదేది పోలేదు, ఇంత డబ్బు పెట్టినా సరే ఎన్నో వేలకు డబ్బు పెట్టారు, నీకు మాత్రం నువ్వు బాధపడకు, డబ్బు పెట్టానా చేసిన దేవుడు నీ పిల్లలు నీకు ఇస్తాడు కంపల్సరిగా. మేము విజయనగరం హాస్పిటల్కి వెళ్ళి మళ్ళీ నాది పోయింది అనుకొని వెళ్తే, లేదమ్మా నీకు 2 కలవలు ఉన్నారమ్మా అనేసి అన్నారండి. ఈ కలవల పిల్లలు కూడా నా కడుపులో ఉన్నారంటే నేనైతే నమ్మలేకపోయానండి. అందరూ కూడా నీ కలవల పిల్లలేటమ్మా, నువ్వు చూస్తే ఊపిరే లేదు నీకు, నీ కలవల పిల్లలేటని అందరూ ఆశ్చర్యపోయారండి. లేదు నా దేవుడు ఇస్తాడని నేనైతే నమ్మకంతోనే ఎదురు చూశానండి. అలాగే మరి హాస్పిటల్లో కూడా డాక్టర్లు ఆశ్చర్యపోయారండి. కానీ దేవుడు ఎలాగైనా సరే మాకు అద్భుతమైన కార్యం చేశాడు. చిన్న సాక్ష్యం దేవుడు దీవించాడు. మీకు ఏ పిల్లలు కావాలో కోరుకోండి, దేవుడు ఇస్తాడు. అడుగుడి మీకు ఇవ్వబడును అన్నాడు. మరొక సహోదరు మన రాజమండ్రి ఏం చేసిందంటే, ఆమె గొంతుకి ఇక్కడ గడ్డ వచ్చి క్యాన్సర్ వచ్చి శరీరం అంతా కూడా క్యాన్సర్ ఫామ్ అయ్యి 3rd స్టేజ్లో ఉందని చెప్పాడు డాక్టర్. వారు అనుకోకుండా టెస్ట్ చేయించుకుంటే, అమ్మ నీ శరీరం అంతా క్యాన్సర్తో నింపబడింది అని చెప్తే ఆమె ఏడుస్తూ తైలాభిషేక ప్రార్థనకు వచ్చింది. మనం ఏం చేస్తాం? మనం యేసు నామములో ప్రార్థన చేస్తాం. మన ప్రార్థన యేసయ్య గౌరవించి దేవుని మహిమ ప్రార్థన తైలముతో ఆ బిడ్డ కొరకు మనం ప్రార్థన చేసినప్పుడు దేవుని మహిమ ఆమె రోగమును శాశ్వతంగా ఆమెలో ఉండకుండా దేవుడు తీసిపాడేశాడు. ఆమె తైలాభిషేకానికి వస్తున్నప్పుడు ఆ రిపోర్ట్ పట్టుకుని నా దగ్గరికి వచ్చి, దైవజనుడా మీకు ఒక విషయం చెప్పాలి, ఒక సాక్ష్యం చెప్పాలి అంది. ఏంటమ్మా అన్నాను. అంటే చూడండి ఆమె అంటది, మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళి చూపించుకున్నప్పుడు ఆ డాక్టర్ అన్నాడట, అసలు నీ యొక్క శరీరంలో రోగమే లేదు, ఈ క్యాన్సర్ నీకు లేదు, సంపూర్ణంగా తగ్గిపోయిందని చెప్పాడట. అక్కడ ఉన్నటువంటి వారు కుటుంబీకులు అన్నారట, డాక్టర్ గారు సరిగ్గా చెప్పండి, మొన్న 3వ స్టేజ్లో ఉన్న క్యాన్సర్ లేకపోవడం ఏంటంటే, లేనిది నేనేం చెప్పమన్నాయా, తగ్గిపోయిందని చెప్పాడట. అది ఎవరు స్వస్థపరిచారు? ఎవరు స్వస్థపరుస్తారు? ఎక్కడ ఏ క్యాన్సర్ గడ్డున్నా కంతులున్నా మీరు ఒక్కటి గమనించండి, మనం వైద్యులను ఆశ్రయిస్తాం ఓకే, కానీ పరమ వైద్యుని యందు విశ్వాసం ఉంచండి. ఆమేన్, హల్లెలూయా. పరమ వైద్యుడు చెప్పిన మాట ఏంటంటే, నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే అన్నాడు. ఆయన మనల్ని స్వస్థపరుస్తాడు. ఈ సాక్ష్యం ఇందాం. ఇక్కడ గడ్డ వచ్చిందండి, వచ్చిన కాడి నుంచి నేను ఆనందరి జెన్స్లోకి వచ్చి ఉండండి ప్రార్థనకి. అయ్యగారితో నేను నూనె తైలం వేయించుకుని వెళ్ళిపోయేదానండి. అయిపోతే అలాగా కోర్టు విషయం గురించి కూడా వచ్చేదానండి. అయితే ఏమైందంటే మొన్న మా వాళ్ళు అందరూ ఏమన్నారంటే, ఇలాగా ముద్ర పెట్టుకోకూడదు, గడ్డ పెరుగుతుందో తరుగుతుందో తెలియట్లేదు, చూపించుకోవాలని చెప్పేసి హాస్పిటల్ తీసుకెళ్ళారండి. తీసుకెళ్తే టెస్ట్లో 3rd పాయింట్కి వచ్చేసినాయి, ఒళ్ళంతా క్యాన్సర్ అయిపోయిందని చెప్పేసి అన్నారండి. అంటే నాకు ఒక అమ్మాయి అండి, అమ్మాయికి వివాహం అయింది, పిల్లలు కూడా 2 పిల్లలకి అడిగారు, అన్నీ అయిపోయినాయి. నాకు తండ్రి నీ చిత్తమైతే నా కోర్టు కూడా విడుదలైతే నీ సన్నిధికి రావడానికే నేను సిద్ధంగా ఉన్నానని నేను ప్రార్థించుకున్నానండి. ఇక్కడి నుంచి ద్రాక్షారామం నుంచి 2 వస్తారండి ఇక్కడికి. వాళ్ళు అన్నారు, మీకు ఏమి కాదండి, ఏమి కాదండి, దేవుడు మీకు కృప చూపుతాడండి, మేలు జరుగుతుందండి అని చెప్పేసి నేను సూర్యగోపంలోకి వెళ్ళినప్పుడు డాక్టర్ గారిని మా వాళ్ళందరూ విమర్శించారండి. అదేంటండి అక్కడ క్యాన్సర్ అని చెప్పారు, మీరు ఏది లేదంటారంటే, అందులో ఉంటే చెప్తానమ్మా, అందులో లేదన్నారండి. దేవుడు ఇంత గొప్ప కార్యం నా చేతులపైకి చప్పటి కొట్టి ప్రభుని స్తుతించండి. నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే అన్నాడు. నమ్మకంతో విశ్వాసంతో ఉండాలండి. ఆ కోర్టు కూడా వంట ఉండిపోతామని చెప్పేసి మా వాళ్ళు తీసుకెళ్ళకపోతే నేను అస్సలు వెళ్ళకపోదునండి. నాకు మేలు చేసిన దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ అయ్యగారికి దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా చెప్పండి. సర్వశక్తుడైన యేసు నాతో ఉండగా, దివ్యమైన సన్నిధి నా చుట్టూ ఉండగా, సర్వశక్తుడైన యేసు నాతో ఉండగా, దివ్యమైన సన్నిధి నా చుట్టూ ఉండగా, నిరీక్షణతో సాగేదా ఎంత దూరమైనా, నిరీక్షణతో
ఏదా ఎంత దూరమైనా సమీపించనీయక చింతలేశమైనా, సమీపించనీయక చింతలేశమైనా, సర్వశక్తుడైన యేసు నాతో ఉండగా, దివ్యమైన సన్నిధి నా చుట్టూ ఉండగా. పాడదాం, అందరూ పాడదాం, నోరు తెరవండి, చప్పట్లు కొట్టండి, పాటను అర్థం చేసుకుని పాడదాం, మరల పాడదాం. సర్వశక్తుడైన యేసు నాతో ఉండగా, దివ్యమైన సన్నిధి నా చుట్టూ ఉండగా. పాడండి మరలా, సర్వ గట్టిగా యేసు నాతో ఉండగా, దివ్యమైన సన్నిధి నా చుట్టూ ఉండగా. నిరీక్షణతో సాగేదా ఎంత దూరమైనా, నిరీక్షణతో సాగేదా ఎంత దూరమైనా, సమీపించనీయక చింతలేశమైనా, సమీపించనీయక చింతలేశమైనా. ఆకాశం మబ్బులతో నిండిపోయినా, ఆవేదన గుండెని పిండి వేసినా, ఆకాశం మబ్బులతో నిండిపోయినా, ఆవేదన గుండెని పిండి వేసినా, నిరీక్షణతో సాగేదా ఎంత దూరమైనా, నిరీక్షణతో సాగేదా ఎంత దూరమైనా, సమీపించనీయక చింతలేశమైనా, సమీపించనీయక చింతలేశమైనా, సర్వశక్తుడైన యేసు నాతో ఉండగా, దివ్యమైన సన్నిధి నా చుట్టూ ఉండగా. ఆమేన్. సర్వశక్తుడైన యేసు నాతో ఉండగా, దివ్యమైన సన్నిధి నా చుట్టూ నుండగా. డప్పులు లేకుండా మీరు పాడండి. నేను 3 అంకులు చదువుతాను. స్టార్ట్. 1 2 3. చప్పట్లు ఆపండి. ఈ మాయదారి చప్పట్లు ఒకటి, సౌండ్ రాకపోయినా, రకరకాలుగా సౌండ్లు వచ్చినా మీ స్వరాలు లేవాలి పైకి. సాతానుడు వినాలి, అమ్మో ఈ మనిషికి సర్వశక్తుడు ఒకడున్నాడు, ఈ మనిషికి సర్వశక్తుడు సహాయం ఉందని దూరం అయిపోతాడు. ఓకేనా? నేను 3 అంకులు చదువుతాను, గట్టిగా పాడాలి, టాప్ లేచిపోవాలి. స్టార్ట్. 1 2 3. ఇలా 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 కొట్టేస్తారంటే చప్పట్లు కాపండి. చప్పట్లు దేనికి కొట్టాలంటే నీ పాటకి అది సహకరించాలి, కానీ నీ పాటనది మింగేయకూడదు. ఓకేనా? అందరూ 2 చేతులు పైకి ఎత్తండి. అది ఇప్పుడు నోరు తెరిచి పాడండి. 1 2 3. బయట ఇంకా గట్టిగా. అబ్బాయి మీరు అలా పాడారని చేతులు తెచ్చండి. అవి అలా పాడారనుకోండి, సైతాన్ అనుకుంటుంది మన పార్టీ కాబట్టి మనకు మద్దతు తెలిపిస్తున్నారు అనుకుంటుంది. ఓకేనా? దుమ్ము దులిపోయేలాగా పాడదాం. 1 2 3. సర్వశక్తుడైన యేసు నాతో ఉండగా, దివ్యమైన సన్నిధి నా చుట్టూ ఉండగా, వెరీ గుడ్. మరలా. సర్వశక్తుడైన యేసు, దివ్యమైన సన్నిధి నా చుట్టూ ఉండగా, నిరీక్షణతో సాగేదా ఎంత దూరమైనా, నిరీక్షణతో సమీపించనీయక చింతలేశమైనా, చింతలేశమైనా. దేవుడు మీకు తోడుగా ఉన్నాడు. ఆమేన్. ప్రియులరా, వాక్యంలోకి వెళ్దాం. కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. చాలా వేడి ఉంది కనుక తొందరగానే ఈ నెల కూడా వచ్చే నెల తొందరగా ముగించుకుని మనం
సెలవు తీసుకుందామని ఆలోచన చేస్తూ ఉన్నాను. లూకాసు వార్తలోకి వెళ్దాం. పరిశుద్ధాత్మ దేవుడు ఒక బలమైన వాగ్దాన వాక్యాన్ని మనకి అనుగ్రహిస్తూ ఉన్నారు. బైబిల్ ఉన్న వారందరూ తెరవండి. ఎంతమంది దగ్గర మీ బైబిల్ ఉన్నాయో పైకి చూపించండి. వెరీ గుడ్. మనం ప్రార్థనకు వచ్చినప్పుడు కూడా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు బైబిల్ పట్టుకుని వెళ్తే ఎంతో ఆశీర్వాదం. అది చాలామంది అది చందన బ్రదర్స్ కవర్లో పెట్టేసి ఇది స్వీట్ బాక్స్ పట్టుకెళ్ళినట్టు పట్టుకెళ్తుంటారు. కొందరు మరుగు చేస్తుంటారు. మనుషులు ఎదుట కొంచెం సిగ్గుపడుతూ ఉంటుంటారు. నువ్వు ఏ మనిషి ఎదుట నీవు దేవుని నామాన్ని ఘనపరుస్తావో దేవుడు నీ స్వజనుల మధ్య నిన్ను ఆయన బలపరుస్తాడు. ఆమేన్. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. చాలామందికి యేసు నామము విలువ తెలియక వారు వేరుగా మాట్లాడచ్చు. కానీ వారు తెలుసుకున్న రోజు వారికి తెలుస్తుంది, అయ్యో ఇంత గొప్ప నామంలోకి నేను ఎందుకు రాలేదని. ఆమేన్. ఏదేమైనా నీవు యేసు నామాన్ని ధరించుకున్నావు గనక క్రీస్తు నందున్నవాడు నూతన సృష్టి, పాతవి గ్రహించెను, సమస్తము కొత్తవాయెను. లూకాసు వార్త 18వ అధ్యాయము మొదటి నుండి మనం చూస్తూ ఉంటుంటే ఒక మంచి మాటను దేవుడు ఇక్కడ బయలుపరుస్తూ ఉన్నారు. ప్రియులరా, ఒకరు బైబిల్ తీసి చదవండి. 18వ అధ్యాయం మొదటి నుండి మనం చూస్తూ ఉంటుంటే ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి మాటను దేవుడు మీకు సందేశాన్ని ఇవ్వబోతూ ఉన్నాడు. అది ఏంటో మనం ముందుకు చదివాక అర్థమవుతుంది. వారు విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవలెననుటకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పాను. దేవునికి భయపడకయు మనుషులను లక్ష్య పెట్టకయు నుండు ఒక న్యాయాధిపతి ఒక పట్టణములో ఉండెను. ఆ పట్టణములో ఒక విధవరాలును ఉండెను. ఆమె అతని యొద్దకు తరచుగా వచ్చి, చూడండి, ఆమె అతని యొద్దకు తరచుగా వచ్చి నా ప్రతివాదికిని నాకును న్యాయము తీర్చమని అడుగుచూ వచ్చెను. గాని అతడు కొంతకాలము ఒప్పకపోయాను. తరువాత అతడు నేను దేవునికి భయపడకయు మనుషులను లక్ష్య పెట్టకయు ఉండినను. ఈ విధవరాలు నన్ను తొందర పెట్టుచున్నది గనుక ఆమె మాటి మాటికి వచ్చి గోజాడుకుంటున్నట్లు ఆమెకు న్యాయము తీర్తునని తనలో తాను అనుకునేను. మరియు అందరూ అండర్లైన్ చేసుకోండి ఈ మాట. మరియు ప్రభు ఇట్లనేను అన్యాయస్తుడైన న్యాయాధిపతి చెప్పిన మాట వినండి. దేవుడు తాను ఏర్పరచుకున్న వారు దివారాత్రులు తన్ను గూర్చి మొర్రపెట్టుకొనుచుండగా వారికి న్యాయము తీర్చడా. అండర్లైన్ చేసుకుని వారికి న్యాయము తీర్చడా. ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును. గట్టిగా చప్పటి కొట్టి ప్రభువును స్తుతించండి. ఈరోజు పరలోకం నుండి దేవుడిచ్చే శుభవార్త ఏంటంటే 18వ అధ్యాయము 7వ వచనం అండర్లైన్ చేసుకోండి. అందరూ నాతో చెప్పండి. దేవుడు తను ఏర్పరచుకుని వారు దివారాత్రులు తన్ను గూర్చి మొర్రపెట్టుకొనుచుండగా వారికి న్యాయము తీర్చడా. ఆయన గట్టిగా చెప్పాలి, ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును. ఆమేన్. ఈరోజు మీ అందరికీ దేవుడిచ్చే గొప్ప మాట ఏంటంటే నీకు దేవుడు త్వరగా న్యాయము తీర్చుచున్నాడు. న్యాయం జరగాలి. నాకు అన్యాయం జరిగింది బాబోయ్ ఏడుస్తున్నావు కదా. నీ గోల, నీ మొర, నీ ప్రార్థన, నీ బాధ ఎవరు పట్టించుకోలేదని బాధపడ్డావు కదా. నువ్వు ఏడుస్తున్న ప్రతి సమయము నీకు ఏది అన్యాయం జరిగిందని ఏడుస్తున్నావో
అది పరలోకమందున్న దేవుడు నీ మీద కన్ను దృష్టి పెట్టాడు. ఆయన నీ మొర ఆయన చెవులలోకి వెళ్ళింది. సేవకుడైన నా ద్వారా దేవుడి దినాన్ని నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నీకు త్వరగా న్యాయము జరుగుతుంది. మీరు అనుకోవచ్చు, నా జీవితానికి న్యాయం జరుగుతుందా? నా జీవితంలో న్యాయము జరుగుతుందా? నాకు ఎప్పుడు న్యాయం జరుగుతుంది? అన్యాయం జరిగింది. అది ఏ రకముగా అన్యాయం జరిగిందని ఏడ్చేవో, ఈ దినము దేవుడు, న్యాయాధిపతి అయిన దేవుడు నీ పక్షముగా ఉండి న్యాయము నీ పక్షముగా చేస్తా ఉన్నాడు. ఈ వాక్యము నాకే అని నువ్వు నమ్మితే చప్పటు కొట్టి ప్రభుని స్తుతించు. దేవుడు మీకే వాగ్దానం ఇచ్చి ఉన్నాడు. నీ ఇంటిలో నీకు అన్యాయం జరిగినా, నీ ప్రతివాదికి నీకు సరిహద్దుల్లో అన్యాయం జరిగినా, ఎక్కడైనా సమాధానం లేకుండా పోయినా, సంపాదించిందంతా కూడా ఏదో ఒక పెద్ద కష్టం వచ్చి కొట్టుకుపోయినా, నీ బలమంతా పోయినా, నీ సౌందర్యం అంతా పోయినా, అయ్యో నా బలమంతా పోయింది, నా జ్ఞానం ఉండగా నేను నిలబడలేకపోయాను, సంపాదించలేకపోయాను, నా బలము నా జ్ఞానం అంతా అయిపోయాక నాకు ఇప్పుడు ఎన్నో ఆలోచనలు ఉన్నాయి కానీ ఏది చేయలేకపోతున్నాను, నా బిడ్డలకి నాకు అన్యాయం జరిగింది, నేను అన్యాయం చేస్తున్నానేమో, నా జీవితంలో న్యాయం అనేది లేదు అని ఏడ్చావు కదా. దేవుడు న్యాయము చేస్తున్నాడు. ఎవరో దొంగిలించేశారు నా ఆస్తిని, కబ్జా చేశారు మా ఆస్తిని, మా కష్టార్జితాన్ని అని బాధపడుతున్నా నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. నా మొర ఆలకించలేదా దేవా? నువ్వు నా మొర ఆలకించట్లేదా? నా బిడ్డ పెళ్లి చేయవా బాబు? నా బిడ్డకి గర్భఫలం ఇవ్వవా బాబు? ఇది అన్యాయం కదా. అందరూ బిడ్డలను ఎత్తుకుని తిరుగుతూ ఉంటుంటే నా బిడ్డ గర్భఫలం లేకుండా ఉండటం ఎంత అన్యాయం అని ఏడ్చేవా బాబు? అందరికీ గర్భఫలాలు ఇచ్చావు, నాకే గర్భఫలం లేదని ఏడ్చావు కదా. నీకు దేవుడు త్వరగా న్యాయము తీర్చుచున్నాడు. అందరికీ మంచి మంచి ఇల్లు ఉన్నాయి, నేనేం పాపం చేశాను, నాకు మంచి గృహము లేదు, ఇదేం పాపం అని ఏడుస్తున్నావు కదా. దేవుడు త్వరగా న్యాయము జరిగించుచున్నాడు. ఒక మంచి ఇల్లుని దేవుడు నీ చేతికి అప్పగించబోతా ఉన్నాడు. ఈ వాక్యము నాకే అని నువ్వు నమ్మిన ప్రతి సమయం కూడా ఎలుగెత్తి కేకలేసి చప్పటి కొట్టి ప్రభుని స్తుతిస్తూ ఉండాలి. వాగ్దానం ద్వారా పుట్టిన నేను, దేవుడు నా నోట పెట్టిన వాగ్దానాన్ని ప్రకటిస్తూ ఉన్నాను. ఈ మాట దేవుడు మీ జీవితాలకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఆయన న్యాయాధిపతి. ఆమేన్. ఈ మాట చెప్పే ముందు కొన్ని విషయాలు ఏం చెప్తున్నారంటే, ఆయన ఎంత అద్భుతంగా కనబడుతుందంటే, వారు విసుగక నిత్యము ప్రార్థన చేయుచుండవలనట్టుకు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పాను. జస్ట్ పేరబుల్ చెప్తున్నాడు అనమాట. ఒకడున్నాడు, ఒక మనుషుడు. ఎలాంటి వాడంటే దేవునికి భయపడకయు. ఏంటి? లోకములో కొంతమంది న్యాయాధిపతులు ఉంటారు. ఎలాంటి వారంటే వారికి దైవ భయం ఉండదు. రెండవది మనుషుల భయం ఉండదు. దేవునికి భయపడకయు మనుషులను లక్ష్య పెట్టకయు ఉండు ఒక న్యాయాధిపతి ఒక పట్టణములో ఉన్నాడు. ఇలాంటి న్యాయాధిపతి పట్టణంలో ఉంటే ఎంత ప్రమాదం. ఎవరో ఒకరు మాట అన్న వినాలి కదా. ఎవడు మాట వినడు? మూర్ఖుడు. కానీ అధికారము న్యాయం చేయాలని, అన్యాయం చేయాలని ఆడి చేతుల్లోనే ఉంటుంది. ఎలాగా అని ప్రజలు తల్లడిల్లిపోయే సమయంలో ఎలా ఉంటుంది? బాధ ఉంటుంది. అయితే భర్తను కోల్పోయినటువంటి ఒక స్త్రీ తన ప్రతివాదికిని తనకు న్యాయం తీర్చమని ఆ న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళిందట. ఆ న్యాయాధిపతి ఆమెను లోపల కూడా రానిచ్చేవాడు కదట. రోజు గుమ్మం దగ్గరికి వెళ్తూ ఉండేది. ఏంటి సమస్య అంటే, చూద్దాంలే, చెప్దాం, రైట్, వెళ్ళు. ఉదయాన్నే ఇప్పుడు అధికారుల దగ్గరికి ఎప్పుడు వెళ్తాం మనం? చెప్పాలి. అధికారుల దగ్గరికి ఉదయాన్నే వెళ్తాం, మళ్ళీ వెళ్ళిపోతారు వాళ్ళు. వెళ్ళిపోయి మన కాగితమో మన ఫైలో
లోననో లేకపోతే ఏదో ఒకటి సరిహద్దుల గొడవ, స్టేషన్ల గొడవ, అయ్యా అధికారి, న్యాయాధిపతి నువ్వు నాకు న్యాయం చేయని అడుగుతూ ఉంటుంటారు. వచ్చిన వారిలో కొంతమందికి ఆయన సమాధానం చెప్తాడు, కొంతమందికి చెప్పడు, వెళ్ళిపోతాడు. ఇక్కడున్న న్యాయాధిపతి ఎక్కడ? ఈ ఉపమానంలో ఉన్న న్యాయాధిపతి గురించి చెప్తా ఉన్నాడు. ఆయన దేవునికి భయపడకయు మనుషులను లక్ష్య పెట్టకయు ఉండు ఒక న్యాయాధిపతి. అన్యాయస్తుడు వాడి దగ్గరికి భర్తను కోల్పోయినటువంటి స్త్రీ, ఆధారము లేదు, ఒక విధవరాలు అన్నాడు. అక్కడ ఏమన్నాడు? ఒక విధవరాలు. ఆ అన్యాయస్తుడైనటువంటి న్యాయాధిపతి దగ్గరికి వెళ్తూ ఉంటుంటే ఆయన ఏ ఒక్క రోజు కూడా స్పందించలేదు ఆమెకి. పైగా అక్కడ రాశాడు, కొంతకాలము ఒప్పుకుపోయాడు, ఒప్పుకోలేదు, కొంతకాలం ఆమెకి పట్ల న్యాయం చేయాలని. కానీ గేట్లో ఉండగానే అది ఎందుకు వచ్చిందిరా, ఆ మనిషి ఎందుకు వచ్చింది, దాన్ని పంపించేసేయండి. అక్కడున్న మనుషులు ఉంటారు కదమ్మా, సారు 2 రోజుల తర్వాత మాట్లాడతారు, లేళ్ళు మళ్ళీ రా అంటే సరే అని వెళ్ళిపోయేది. కానీ ఆమెకి దిక్కు లేదు. ఇక వాడు ఎన్నిసార్లు పంపించినా ఆ మనుషుడే తీర్చాలి ఆ గొడవ. ఏ మనుషుడు? ఆ అన్యాయస్తుడే తీర్చాలది. ఆమె రోజు ఆ అన్యాయస్తుడైన న్యాయాధిపతి ఇంటికి వస్తూనే ఉంది. బహుశా మనలాంటి సెంటిమెంట్లు కూడా అక్కడ ఉండొచ్చు. భర్తను కోల్పోయిన మనిషి, ఈ మనిషి రోజు నా ఇంటికి వస్తుంది, ఈ మనిషి ముఖం నేను చూడవలసి వస్తుంది, చూడకూడదని బిగిసిపోయి ఉండొచ్చు. అయినా ఆమె ఆ మనుషుడి దగ్గరికే మానకుండా వస్తుంది. ఇంకా వాడికి విసుగొచ్చింది కానీ ఈమెకి విసుగు రాలేదు. హల్లెలూయా చెప్పండి, ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి, ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. దేవునికి భయపడకయు, లూక్ చాప్టర్ 18:2 చూడండి. దేవునికి భయపడకయు మనుషులను లక్ష్య పెట్టకయు ఉండు ఒక న్యాయాధిపతి ఒక పట్టణంలో ఉండెను. ఆ పట్టణంలో ఒక విధవరాలు ఉండెను. ఆమె అతని యొద్దకు తరచుగా వచ్చి నా ప్రతివాదికిని నాకును న్యాయము తీర్చమని అడుగుచూ వచ్చెను. కానీ అతడు కొంతకాలం అసలు రెస్పాండ్ అవ్వలేదు అనమాట. అసలు పో 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 అనేవాడు. అయినా ఆమె మానలేదు. ఒకరోజు అనుకున్నాడట, చదవండి అక్కడ ఏమంటున్నాడు, 5వ వచనం, లోకాసు వార్త 18వ అధ్యాయం 5వ వచనంలో, ఉదయాన్నే లేచాడు, కాఫీ తాగుతూ బయటకు వచ్చి ఉండొచ్చు బహుశా అనుకోండి. వచ్చేటప్పటికి ఈమె గుమ్మంలో కనబడింది. అబ్బా, ఈమె ముఖం చూడకూడదు, ఈ మనిషితో మాట్లాడకూడదని నేను డిసైడ్ అయినా కానీ ఈ మనిషి నా ఇంటికి తరచూ వస్తూ ఉంది. సరే, ఈరోజు నా బాధ పోవాలంటే ఎవరు? అన్యాయస్తుడైన న్యాయాధిపతి అంటున్నాడు, నాకు ఈ బాధ పోవాలంటే ఈమె నా గుమ్మంలోకి రాకుండా పోవాలి. ఈమె నా గుమ్మంలోకి రాకుండా ఉండాలంటే ఈమె పనేదో ఈమెకి చేసి పాడేస్తే, త్వరగా న్యాయం చేసేస్తే ఇంక నా ఇంటికి రాదు కదా, నాకు ఈ ప్రాబ్లం వదిలిపోతుంది కదా అని ఆ అన్యాయస్తుడైనటువంటి ఆ న్యాయాధిపతి మనసులో అనుకుని తన పిఏతో చెప్పాడు, రే ఆమెను ఎదరకు తీసుకురా, చాలా ఇబ్బందిగా ఉంది నాకు, రోజు నాకు ఈమె మాటికి నన్ను గోజాడుతుంది, నన్ను బాధ పెడుతుంది, ఇది పోవాలంటే, నాకు ఈ సమస్య పోవాలంటే నేను ఆమె సమస్య తొలగించాలనుకున్నాడు. వెంటనే ఆమెను పిలిచాడు. ఏమైందమ్మా, ఏంటి, ఎన్నిసార్లు రావద్దన్నా వస్తున్నావు, ఏంటి? అయ్యా, మా సరిహద్దులో గొడవ ఇలాగుంది, పలానా ప్రాబ్లం అంటే వెంటనే ఆ న్యాయాధిపతి అక్కడున్న అధికారికి
లెటర్ రాసిచ్చి ఆ ప్రాబ్లం క్లియర్ చేసేయమని చెప్పాడు. ఆ లెటర్ పట్టుకుని వెళ్ళిపోయి ఆమె ఆ అధికారికి చూపిస్తే ఆ లోకల్లో ఉన్నటువంటి అధికారి ఏం చేశాడంటే వారికి ఉన్నటువంటి గొడవని తీర్చి సమాధానం చేశాడు. అప్పటి నుంచి ఆ భర్తను కోల్పోయిన ఆ విధవరాలు ఆ యజమానుడు న్యాయాధిపతి ఇంటికి రాకుండా ఆగిపోయింది. ఈ మాట ఇది ఒక ఉపమానము ఈయన చెప్తా ఉన్నాడనమాట. ఎంత అద్భుతంగా ఉందో చూడండి. ఒక అన్యాయస్తుడు విసుగు చెంది న్యాయము చేశాడు కదా. ఒక మనుషుడే ఒక లోక సంబంధంగా ఉన్న దేవుని భయం లేనివాడు, మనుషుల భయం లేనివాడు, మూర్ఖుడే మాటి మాటికి ఆ విధవరాలు తన గుమ్మంలోకి వెళ్తుందని చెప్పి ఆయన త్వరగా న్యాయం చేశాడు కదా. ఒక అన్యాయస్తుడే అంత విసిగి చెంది న్యాయం చేస్తే న్యాయాధిపతి అయిన యేసు దగ్గర నువ్వు చేసే ప్రార్థనకి జవాబు రాదా? ఆయన ఈరోజు జవాబిస్తా ఉన్నాడు. యేసు నీ ప్రార్థన ఆలకించి ఉన్నాడు. ఒక దుష్టుడు దుర్మార్గుడే అన్ని వాయిదాలు వేసి 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 చివరగా చేశాడు కదా. మరి దుష్టుడు కానివాడు, దయగల మనసున్నవాడు, భూమిని ఆకాశాన్ని చేసిన పరిశుద్ధుడు నీ ప్రార్థనకి ఈరోజే న్యాయము తీర్చుచున్నాడు. ఆమేన్. దేవుడు నాకు న్యాయం చేస్తున్నాడు, నేను గొప్ప దేవుడిని కలిగి ఉన్నానని నమ్మిన వారందరూ కూడా చేతులు పైకెత్తి గట్టిగా చప్పటి కొట్టి ప్రభువును స్తుతించి కేకలు వేయండి. నీకు దేవుడు న్యాయం జరిగిస్తున్నాడు. ఈరోజు ఒక శుభవార్తతో ఇక్కడి నుంచి మీరు వెళ్తున్నారు. ఏంటి ఆ శుభవార్త అంటే, నీ భర్త మొండోళ్ళలాగా ఉన్నాడేమో, మూర్ఖుడండి అంది ఒక ఆమె. ఏమంది? అమ్మ మీ ఆయన ఏంటి సంగతి అంటే, అయ్యో పాస్టర్ గారు చెప్పుకోక ఆడు గురించి చెప్పుకోలేదు. ఆడంటున్నావు ఏంటమ్మా అన్నాను. ఏమన్న పాస్టర్ గారు, నా బ్రతుకు అన్యాయం అయిపోయింది పాస్టర్ గారు. ఏమన్యాయం జరిగిందమ్మా అంటే, తెల్లగా ఉన్నాడని మా నాన్న చేసాడండి పాస్టర్ గారు, గొప్ప అందగాడని చేసాడండి పాస్టర్ గారు. అయ్యో బ్రతుకు బస్ స్టాండ్ అయిపోయింది. బస్ స్టాండ్ విజయవాడ బస్ స్టాండా? నేను అన్నాను ఏం జరిగింది? అందంగా ఉన్నాడు కదమ్మా, బాగున్నాడు కదా, మంచివాడే కదా అన్నాను. పైకి అందంగానే ఉంటాడు పాస్టర్ గారు, ఇన్ని సిగరెట్ పెట్లు కాలుస్తాడో అంటే, మందు తాగుతూనే ఉంటాడట, ఎవరికి కనపడ్డట. మరి ఏం చేస్తాడు? తాగి తాగి పండుకునే ఉంటాడండి. మా నాన్నగారు బోల్డ్ అంత కట్నం ఇచ్చారండి, అంత అమ్మేసాడండి, నాకు అన్యాయం జరిగిందండి. ఆ దేవుడు కూడా ఈ మనుషుడిని మార్చలేడండి. యేసు ప్రభు వచ్చినా కూడా మందు మానడండి మనుషుడు అంది. నేనన్నాను, యేసు ప్రభు వస్తే మందు మానడా? మానడండి. దుర్మార్గుడండి, దుష్టుడు. ఎవరైనా భర్తను అలాగ అనొచ్చామా? మీరు చెప్పండి, న్యాయం చెప్పండి. తాగినా ఏం చేసినా ఆడు ఈడు అనొచ్చా? మీరేం న్యాయం చెప్తారు చెప్పండి? మీరు అన్యాయస్తుల న్యాయాధిపతులా? మీరేం చెప్తారు? మా మేనత్త ఒక మాట అంది, కుంటోడో గుడ్డోడో మొగుడనే గొడుగు ఒకడు ఉండాలంది. ఏంటండి చెప్పలే? కుంటోడో గుడ్డోడో మొగుడు అనే ఒక గొడుగు ఒకడు ఉంటేనే స్త్రీకి విలువ ఉంటుందన్న. బైబిల్ ఏం చెప్తుందంటే, మీ భర్తలు మీరు గౌరవంగా పిలవాలని చెప్తుంది బైబిల్. ఆమేన్. తాగుబోతాడైనా, నరహంతకుడైనా, దొంగ అయినా, గొడవలాడేవాడైనా, కొట్టేవాడైనా కానీ నీవు పిలుపు చాలా మృదువుగా దీవెనకరంగానే పిలువు, అంతే. నీ ప్రవర్తన బట్టి నీ భర్త మారిపోతాడంతే. ఆమేన్. అందుకనే జ్ఞానవంతురాలు ఇల్లు కట్టును అన్నాడు. నువ్వే పదే పదే మాటలు మాట్లాడితే నీ ఇంటి పక్క వాళ్ళు నీ భర్తకు విలువిస్తారా?
నీ భర్తకి విలువ లేకపోతే నీకు విలువ ఉంటుందా? నీ భర్తకి విలువ ఉంటేనే నీకు నీ బిడ్డలకి విలువ ఉంటుంది. ఆమేన్. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఎవరు అన్యాయం చేస్తున్నారన్నా సరే, నా భర్తను మార్చు బాబు అని ప్రార్థన చేసింది. ఇంతకే నేను కూడా ఆమె కోసం ఉపవాసం ఉండి ప్రార్థన చేశాను. ఆ ఉపవాసం ఉండి మొరబెట్టాం. కొంచెం టైం పట్టింది, కానీ ఆ మనుషుడు మంచి మనుషుడుగా మారిపోయాడు. ఆమె ఇంతకీ మా సంఘంలోకి వచ్చి సాక్ష్యం చెప్పింది ఏంటంటే, దేవుడు నాకు న్యాయము జరిగించాడు. ఆమేన్, హల్లెలూయా. నా బిడ్డ మారలేదు, నా బిడ్డ ఇలాగైపోయాడు, నా కుమారుడు మారలేదు, నా కోడలు మారలేదు, నా కుమార్తె మారలేదు అని రోజు ఏడుస్తున్నావు కదా, దేవుడు త్వరగా న్యాయము జరిగించుచున్నాడు. న్యాయము చేసే నీవు నాకుంటే, న్యాయము చేసే నీవు నాకుంటే చాలు యేసయ్యా, చాలు యేసయ్యా. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. నేనేమయ్యున్నా, ఏ స్థితిలో ఉన్నా, నేనేమయ్యున్నా, ఏ స్థితిలో ఉన్నా, ఇంకేమి కోరుకోనయా, ఇంకేమి కోరుకోనయా. కష్టకాలమందు గుండె జారిపోయినా, గమ్యమే తెలియకుండినా. కష్టకాలమందు గుండె జారిపోయినా, గమ్యమే తెలియకుండినా. సాయము చేసే నీవు నాకుంటే, సాయము చేసే నీవు నాకుంటే చాలు యేసయ్యా. చాలు యేసయ్యా. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. ఆప్తులైన వారే హాని చేయ చూసిన, మిత్రులే నిలువకుండినా. ఆప్తులైన వారే హాని చేయ చూసిన, మిత్రులే నిలువకుండినా. న్యాయము తీర్చే నీవు నాకుంటే, న్యాయము తీర్చే నీవు నాకుంటే చాలు యేసయ్యా, చాలు యేసయ్యా. న్యాయము తీర్చేవాడు, న్యాయము తీర్చే నీవు నాకుంటే, న్యాయము తీర్చే నీవు నాకుంటే చాలు యేసయ్యా, నాకు చాలు యేసయ్యా. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. నేనేమయ్యున్నా, ఏ స్థితిలో ఉన్నా, నేనేమయ్యున్నా, ఏ స్థితిలో ఉన్నా, ఇంకేమి కోరుకోనయా, ఇంకేమి కోరుకోనయా. దేవుడు నీ ఇంట్లో న్యాయము తీర్చుచున్నాడు. నీ బ్రతుకులో నాకు ఉద్యోగం లేదు, నాకు వ్యాపారం లేదు, ఏంటి నా బ్రతుకు, అసలు ఏం జరుగుతుంది? ఇప్పుడు అందరికీ పట్టిన బాధ, గొడవ, మనసంతా ఆవేదన ఏంటంటే భవిష్యత్తు ఎలాగుంటుంది. ఏంటి చెప్పండి, భవిష్యత్తు ఎలాగుంటుందని అందరిలో ఒక ఆలోచన. అందుకనే
గోదావరి గొట్టును కానీ రోడ్డు పక్కన కానీ బస్ స్టాండ్ దగ్గర కానీ చిలక జ్యోతిష్కుని చెప్పేవాడి దగ్గర ఫోన్లే సమయం అన్నాడు, ఏదో మంచి మాట ఏదైనా చెప్తాడేమో అని ఆడికి 5 రూపాయలు 10 రూపాయలు ఇచ్చి చిలక దగ్గరికి వెళ్తారు. ఆ చిలకకి దగ్గర ఆడు ఏం పెడతాడంటే ఒక గూడు ఫోటో ఒకటి, చెప్పండి, పొలం ఫోటో ఒకటి, ఇలాగ కొన్ని రకాల ఫొటోస్ పెడతాడు. అక్కడ పేక ముక్కల్లాగా ఉంటాయి. ఈ చిలక వెళ్ళి ఏది తీస్తే దాన్ని బట్టి అటు చెబుతాడు. గుడి ఫోటో తీసింది అనుకోండి, ఏదో ఒక టెంపుల్, నీకు అన్నీ బాగానే ఉన్నాయి, దోషం ఎక్కువ ఉంది, నీకు గుడి అంటే భక్తి లేదు, నీకు దేవుడి భయం లేదు, నీకు మంచి రోజులు ఉన్నాయి, అయితే నువ్వు అర్జెంటుగా ఫలానా చోటకెళ్ళి అక్కడ అభిషేకం చేయించుకుని అందులో మూనుగంటాడు. లేదనుకోండి, ఒక మేడ కనపడింది అనుకోండి, మేడ ఫోటో తీసింది అనుకోండి, నీకు చాలా గొప్ప భాగ్యము రాబోతా ఉంది, గొప్ప ఇల్లు రాబోతుందని చెప్తాడు. అన్నీ చెప్పేవాడు ఆడి బ్రతుకే తెరవండదు. ఆడు బ్రతుకు తెరవలేక చిలకట్టుకు తయారవుతాడు ఆడు. అర్థమైందా? చెప్పేవాడు ఎప్పుడు కూడా అనుభవించి ఉన్నవాడు అయి ఉండాలి. ఆమేన్. గట్టిగా హల్లెలూయా చెప్పండి. నేను ఒక పెద్ద జ్యోతిష్కుడిని అడిగాను, ఏమంటే మీరు అందరు జాతకాలు చెప్తున్నారు, మీ జాతకం ఎలాగుంది ఏంటి అన్నాను. ఎలాగుందండి అన్నాడు, నీ బ్రతుకు సరిలేదు, నీ ఇల్లు సరిలేదు, అందరికీ అరుగు మీద కూర్చొని చెప్తున్నావు ఏంటంటే, అతను అన్నాడు, ఏమండోయ్ జ్యోతిష్కుని చెప్పేవాడికి బ్రతుకు బాగోదని ఉందండి అన్నాడు. నేను చెప్తున్నాను, మీ జాతకం నా బ్రతుకుని దేవుడు స్థిరపరిచాడు కనుక చెప్తున్నాను, మీకు న్యాయము చేస్తున్నాడు యేసయ్య. న్యాయము దేవుడు తీరుస్తున్నాడు. హల్లెలూయా చెప్పండి, ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. మొన్న ఒక పెద్ద ఆయన వచ్చాడు, ఏమంటే పాస్టర్ గారు పిల్లలు లేరండి, మగ పిల్లడు కావాలని వచ్చాం, ప్రార్థన చేసాం, దేవుడు గర్భఫలం ఇచ్చాడు. మళ్ళీ 7 నెలలో 8 నెలలు చెప్తే మార్చి నెలలో 30వ తారీఖుని దేవుడు కార్యం జరుగుతున్నాడని చెప్పాం. ప్రార్థనలో వచ్చింది, డాక్టర్ దగ్గర తీసుకెళ్ళారు. డాక్టర్ గారు అన్నారు ఏప్రిల్లో ఆపరేషన్ చేయాలన్నాడు. ఆయన స్కాన్ చేసి చెప్పింది ఇప్పుడు ఏప్రిల్ చేయాలన్నాడు. ఈయన అనుకున్నాడు, పాస్టర్ గారు మార్చి నెలలో వస్తుంది అన్నారు, మగపిల్లడు పుడతాడు అన్నారు, ఇలాగా అని ఆలోచన చేశాడు. మరలా దగ్గరలోకి వచ్చిన తర్వాత మళ్ళీ స్కాన్ చేయించుకుందాం, టెస్ట్ చేయిందాం అని చెప్పి ట్రీట్మెంట్ కొరకు హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ మళ్ళీ పరీక్ష చేసి, ఇదిగో లోపల బేబీ గ్రోత్ అంతా బాగానే ఉంది, ఆపరేషన్ చేసే ఈ నెలలోనే మీరు ఓకే అంటే 30వ తారీఖుని చేసేస్తాను అన్నాడు. వెంటనే ఈయన గుర్తొచ్చింది, దైవజనుడు చెప్పాడు ప్రార్థన చేసి, మా పాస్టర్ గారు 30వ తారీఖు అన్నారు, మీరు చేసేయండి అన్నాడు. కరెక్ట్గా 30వ తారీఖుని ఆపరేషన్ చేశారు. మగపిల్లడిని దేవుడిచ్చాడు. ఆ మగబిడ్డని ఎత్తుకుని అద్భుతంగా దేవుని కనపరిచాడు. ఆయన మన తైలాభిషేకానికి వచ్చి పాలకొల్లు చూడండి, ఆ బిడ్డని చూపించండి. ఎందుకు చెప్తున్నాడంటే, మనము స్కాన్ చేయటం, జాతకాలు చూడటం కంటే ఆత్మ బయలుపరిచిన వెంటనే శుభవార్త బయటపడిపోతుంది. చక్కని కుమారుని దేవుడు ఇచ్చాడు. వాళ్ళ తాత వచ్చి సాక్షి చెప్పాడు. చూడండి ఆ సాక్షి, దామచెట్టి ఆ చిన్నబాబు అనే అతను వాళ్ళ కుమారుడి గురించి, కుటుంబంలో జరిగిన కార్యం గురించి సాక్షి చెప్పాడు. చూద్దాం. ఒక రోజుని ఉపలవత్వం గ్రామంలో గుడారాల పండుగ జరిగింది. గుడారాల పండుగ జరిగితే ఆ గుడారాల పండుగకి ముందు నెల వెళ్ళినప్పుడు బాబుకి ఇంకా పిల్లలు కలగలేదండి అన్నారు. అప్పుడు ఆ గుడారాల పండుగలో జ్ఞాపకం ఉంచుకుని 2 3 నేను, మా బాబు, మా కోడలు, మా మిస్సెస్ 4 వెళ్ళాం. వెళ్తే అప్పుడు గుడారాల పండుగలో తర్వాత తను పిలిచాడు, మా కోళ్ళని పిలిచారు, వాళ్ళ మిస్సెస్ని పిలిచి, అమ్మ అబ్బాయి కావాలా అమ్మాయి కావాలా అని అడిగారు. అడిగితే మా కోళ్ళంది మీ ఇష్టం అండి ఏదైనా సరే అండి. అప్పుడు అందమైన స్వరూపంతో అమ్మాయి పుడుతున్నాను. అలాగే బొమ్మలా ఉంటుంది. 5 సంవత్సరాల తర్వాత మళ్ళా మొన్న కోడలు 2 వచ్చారు, నేను వచ్చాను కూడా.
వస్తే అబ్బాయి ఇద్దామమ్మా అంటే కావాలండి అన్నారు. అయితే ఇదిగో అబ్బాయి అని ఒక అరటిపండు ఇచ్చారు. చూడండి, ఒక అరటిపండు ఇచ్చారు. అరటిపండు ఇచ్చి ఇద్దరు తినండి అన్నారు. అప్పుడు ఇద్దరు తింటే మరుసటి నెల నుంచి కన్సీవ్ అయింది. మరుసటి నెల వచ్చి చెప్పాను, అబ్బాయి పుడతాడులే అన్నారు ఆయన. అబ్బాయి పుడతాడు. ఆయన మీద నాకు అపారమైన విశ్వాసం కదా. ఎవరో చెప్పినా మనవడు పుడుతున్నాడు ఆయన చాలామంది అన్నారు. స్కానింగ్లో చూసి చెప్తున్నావా ఏంటని. లేదు, మా పాస్టర్ గారు చెప్పారు అనేవాడిని. మా పాస్టర్ గారు చెప్పారు అబ్బాయి అనేవాడిని. అప్పుడు తర్వాత ఇంకా మార్చిలో గుడ్ న్యూస్ వినేద్దు కానీ అన్నారు. కానీ డాక్టర్ గారు ఏప్రిల్ 10కి డేట్ ఇచ్చారు. డేట్ ఇస్తే మన ఫాస్ట్ గారు ఏం చెప్పారు, మార్చి 30కి వినేద్దు కానీ న్యూస్ ఇందు కానీ అన్నారు. ఏంటి సాగారేమో 30 అంటున్నారు, అక్కడేమో వాళ్ళు 31 అని స్కానింగ్లు అవన్నీ ఏవి లేకుండా మన ఫాస్ట్ గారేమో కళ్ళు మూసుకుని 30వ తారీఖునే అంటున్నారు. అంటే అని అనుకున్నాం. సరిగ్గా మార్చి 15 నాడు స్కానింగ్కి వెళ్ళారు. రొటీన్గా స్కానింగ్కి వెళ్తారు కదండి, నెలలా స్కానింగ్కి వెళ్తే అబ్బాయి గ్రోత్ బాగుంది, అబ్బాయి వెంటనే ఆపరేషన్ చేసేయాలి, డేట్ చూసుకోండి అన్నారు. డేట్ ఏవక్కర్లేదు, మీరు ఎలా చేస్తానంటే చేసేయచ్చండి, మా పాస్టర్ గారు మార్చిలో అన్నారు, మార్చిలోనే వచ్చేస్తుంది అని మేము దృఢంగానే ఉన్నాం అని అనుకున్నాం. అంటే వెంటనే పాస్టర్ గారు ఫోన్ చేసాం, హైదరాబాద్ నుండి ఫోన్ చేస్తే చేసేయమనండి, రేపు బాబు వస్తాడులే అన్నారు. బాబు వస్తాడులే అంటే మేము నాకైతే ధైర్యమే, మా వీళ్ళకి కొంచెం పిల్లలు కదండి, వాళ్ళకి కొంచెం అదే. అప్పుడు వెంటనే వెళ్ళి ఆపరేషన్ థియేటర్లకి 5 నిమిషాలకి బాబు అని వచ్చారు. అంతే, వెంటనే మళ్ళీ ఫాస్ట్ గారు ఫోన్ చేశారు. ఫాస్ట్ గారు ఫోన్ చేస్తే నేను ముందే చెప్పాను కదా, అరటిపండు ఇచ్చిన రోజునే చెప్పాను కదా, నేను చూశాను, దర్శనంలో చూశాను, నీ బాబు అని చెప్తున్నాను కదా అన్నారు. దేవుడు గొప్పతనం, మన విశాఖ గారు మాట ఎలా నెరవేరుతున్నాయంటే, అందుకే ఈరోజు ఇంత జనం ఎక్కడ పెట్టినా ఇసుకేస్తే రావడం జనం వస్తున్నారు. ఎందుకు వస్తున్నారండి? దేవుడేంది విశ్వాసమే. చేతులు పైకి ఎత్తి గట్టిగా చప్పటి కూడా ప్రభుని స్తుతిద్దాం. మన జాతకం ఎలాగ ఉంటుంది అనమాట. ఎలా ఉంటుంది? మనకి చక్రాలు ఎక్కర్లేదు, మనకు దిశలు చూడడం అవసరం లేదు. కళ్ళు మూసుకుని ప్రార్థన చేసినప్పుడు దేవుడు తన సేవకుడికి బయలుపరుస్తాడు, అదే సేవకుడు బయలుపరుస్తాడు. ఆమేన్, హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇక మీరు జాతకాలు చూడటం ఆగండి, రాసులు చూడటం ఆగండి. చూసేవాళ్ళ పరిస్థితులు ఉన్నాయి, చూసుకున్న వాళ్ళ పరిస్థితులు మనం చూస్తున్నాం. కానీ ఈ బైబిల్ జాతకాన్ని ఫాలో అవ్వండి. దేవుడు త్వరగా న్యాయము జరిగించుచున్నాడు. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. ప్రియులరా, మరి ఏ బలంలో వచ్చిన జాతకం మంచిది? మీరు చెప్పాలి, గట్టిగా చెప్పండి. ఆధారము లేని దిక్కు లేని మనకి దేవుడే దిక్కు, మనందరికీ దైవ బలము తోడుగా ఉంది. ఆమేన్, గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఈ దైవ బలములో ఉన్న జాతకము ఈరోజు వాగ్దానం ఏంటంటే, అన్యాయస్తుడు దుర్మార్గుడే విసుగు చెంది న్యాయము చేస్తే, న్యాయాధిపతి నేను దైవ కుమారుని న్యాయం చేయకుండా ఉంటానా? మీకు త్వరగా న్యాయము జరిగించును. అందరూ లేచి నిలబడండి, కళ్ళు మూసుకోరండి. దేవుడు ఈ దినాన్ని ఒక మంచి శుభవార్త తెలియపరిచాడు. నీ బిడ్డ కోసం ఏడుస్తున్నావా? నీ భర్త కోసం ఏడుస్తున్నావా? నీ ఆస్తి కోసం కానీ, నీ బ్రతుకు తెరువు గురించి, అసలు నా బ్రతుకేంటి ఏంటి అనుకుంటున్నావు? ఈ దినాన్ని దేవుడు మాట్లాడుతున్నాడు. నీవు తలగా ఉండే న్యాయము దేవుడు చేస్తున్నాడు. నీ స్వజనుల మధ్య నువ్వు తలగానే ఉంటావు, ఆయన నిన్ను తలగా చేస్తాడు కానీ తోకగా చేయడు. ఎక్కడున్నవారు అక్కడ లేచి నిలబడి 2 చేతులు ఆకాశం వైపు చాపి, న్యాయము తీర్చేవాడా, నువ్వు మంచి న్యాయాధిపతివి. ఎక్కడున్నవారు అక్కడ 2 చేతులు పైకెత్తి, యేసు నా పాపాలు క్షమించు, యేసు నన్ను పరిశుద్ధపరచు, నువ్వు న్యాయం చేసేవాడు నాకుండగా నేనెందుకు దిగులు పడాలయ్యా? నేను ఏడవను, నేను దిగులు పడను, నేను ఆలోచనే చేయను, నిన్ను కలిగి ఉంటాను. మొదట నా నీతిని, నా రాజ్యాన్ని మీరు వెతకండి, మీకు ఏది అవసరం నేను ఇస్తానన్నావు. ఇదిగో ఎవరికి మట్టి వారే ఈ మాటను జాగ్రత్తగా గమనించుకోండి.
నీవు దేవుని వైపు తిరుగు. నీ గుండె నిండా యేసుకు చోటి. నా గుండె నిండా నీకు చోటిస్తానయ్యా. నా జీవితంలో న్యాయము తీర్చు బాబు. ఇంతకాలము నా బ్రతుకేంటి, నేను ఎలా సెటిల్ అవుతాను, నా ఫ్యామిలీ ఏమవుతుంది, ఏంటి బ్రతుకు, ఏంటి పేదరికం, ఏంటి ఫైనాన్షియల్ స్ట్రగుల్, ఎప్పుడు అప్పులు చేయటమేనా, ఎప్పుడు ఎవడో ఒకడు దయచేపుతాడు, ఎవరో ఒకరు నన్ను పైకి లేవనెత్తుతారని అనుకుంటే ఏ మనుష్యుడి ద్వారా సహాయము రాలేదని ఏడుస్తున్నావు కదా. దేవుడే నిన్ను తలగా నిలబెట్టబోతా ఉన్నాడు. దేవుడే నిన్ను ఆశీర్వదించబోతా ఉన్నాడు. దేవుడే నీకు తోడై ఉండబోతున్నాడు. ఆయనే నీ చెయ్యి పట్టి కొండ పైన నిలబెట్టబోతా ఉన్నాడు. నీ బంధువులు ఆశ్చర్యపడే రీతిలో, నీ గ్రామస్తులు, నీ పట్టణస్తులు, నీ స్నేహితులు ఆశ్చర్యపడే రీతిలో దేవుడు నిన్ను న్యాయము జరిగించి నీ పితరుల స్వాస్థ్యము నీకు మరలా తిరిగి రానయ్యింది. ఒక రాజ వైభవములకు అడుగు పెట్టబోతా ఉన్నావు. ఒక అధికారములో అడుగు పెట్టబోతా ఉన్నావు. ఏడుస్తున్నావు కదా ఒంటరిగా ఉండి. నీ కన్నీళ్లను దేవుడు చూచి ఉన్నాడు. అందరూ నమస్కరించండి, చేతులు జోడించండి. నీవు తప్ప నాకు ఆధారం లేదయ్యా, నీవు తప్ప నాకు దారి లేదు బాబు. యేసయ్యా, నాకు నువ్వు తోడుగా ఉండాలి. అందరూ మీ కుడి హస్తాన్ని తలపైన పెట్టుకోండి. అందరూ మీ కుడి హస్తాన్ని తలపైన పెట్టుకోండి. నన్ను దీవించు బాబు, నన్ను ఆశీర్వదించు బాబు. నీవు తప్ప ఆధారం లేదయ్యా, నీవు తప్ప నాకు ఆరోగ్యము ఇచ్చేవాడు ఎవరు లేరు బాబు. అప్పులు తీర్చేవారు లేరు బాబు. నన్ను నిశ్చయముగా ఆశీర్వదించు. ఒక అన్యాయస్తుడే న్యాయము చేస్తాడు కదా సమయం వచ్చినప్పుడు. అంతకంటే గొప్ప దేవుడు. నా ప్రార్థన ఆలకించట్లేదా? నా ప్రార్థన నీ సన్నిధికి చేరలేదా? ఇంకెప్పుడు బాబు అని ఏడ్చావు కదా. నీ ప్రార్థన న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళింది. నీ ప్రార్థన దేవుడైన యేసు ఆలకించారు. త్వరగా న్యాయము జరిగించుచున్నాడు. నీ పక్షముగా న్యాయము జరుగుతూ ఉంది. ఎంతమంది అడ్డుకున్నా, ఎన్ని దుష్ట శక్తులు నీకు న్యాయము జరగకుండా అడ్డు పెట్టాలనుకున్నా, పైనుండి దేవుడు ద్వారము తెరుస్తా ఉన్నాడు. అందరూ రెండు చేతులు తలపైన పెట్టుకోండి. నన్ను రెండంతలుగా ఆశీర్వదించు బాబు. నాకు నువ్వు దేవుడిగా ఉండాలి. నీవు నాకు దేవుడిగా ఉండాలి. నీవు నా కాపరిగా ఉండాలి. యేసు నా పాపాలు క్షమించు. అందరూ ప్రార్థన చేయండి. అందరూ ప్రార్థన చేయండి. హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. న్యాయము తీర్చే దేవుడు, దేవుడు త్వరగా న్యాయము తీర్చే దేవుడని ఈరోజు మనతో మాట్లాడినటువంటి దేవాది దేవునికి మరొకసారి గట్టిగా చేతులు పైకెత్తి చప్పట్లు కొడుతూ ప్రభించిన వర్తమానమును బట్టి దేవుని కనపడదాం. ప్రైజ్ ద లార్డ్. స్తోత్రం, స్తోత్రం. ప్రార్థన దైవజనులు జాన్ బాబు గారు మనల్ని ప్రార్థన నడిపిస్తారు. మహాపరిశుద్ధుడు అయిన మా పరమ తండ్రి, నీ పరిశుద్ధమైన నామమును బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. మీ దాసులు ఇస్సాకయ్య గారిని తల్లి గర్భములో ఉన్నప్పుడే మీరు ఏర్పాటు చేసుకుని మా భారతదేశానికే కాకుండా ఇతర దేశాల్లో కూడా వారి వర్తమానాలని, వారి ప్రార్థనల ద్వారా మీరు చేయుచున్న అద్భుతాలను బట్టి కృతజ్ఞతలు తండ్రి. ఈ దినమున మా విజయవాడ పట్టణంలోనికి నాయన నీ దాసుని క్షేమముగా నడిపించి వచ్చిన ప్రతి బిడ్డతో కూడా బహుసూటిగా మాట్లాడినందుకై నీకు వందనాలు. ఇక్కడ ఎంతోమంది ప్రభువా, ఎంతోమంది దగ్గరికి వెళ్ళారు, ఎన్నో ప్రయత్నాలు చేశారు, వారి జీవితాల్లో జయమన్నది లేదు నాయన. ఈ రోజున మీ దాసుని ముఖాంతరములో నుండి నీతి కలిగిన న్యాయాధిపతి ఒక ఆయన ఉన్నాడు. ఆయన ప్రభు అయిన యేసు నీ ప్రార్థన ఆలకిస్తారు, నీకు న్యాయము త్వరగా తీరుస్తాడని
మీ దాసుని ద్వారా మాట్లాడినందుకే వందనాలు. ఈ వర్తమానం ఎవరైతే విశ్వసించారో, నమ్మారో, ఇప్పుడే యేసు నామములో వారి ఇబ్బందులు తొలగిపోవును గాక, వారి వ్యాధుల నుండి విడుదల కలుగును గాక, గర్భఫలములు తెరవబడును గాక, వారి సమస్యల్లో గొప్ప విజయాన్ని ఇవ్వండి నాయన. ప్రవక్తగా దేశ విదేశాల్లో బహుబలముగా మీ దాసుని వాడుకుంటున్నావు. వారు చెప్పిన మాట అన్యజనులకు, నాయన క్రైస్తవులకు, ప్రతి వ్యక్తి జీవితంలో నెరవేరుస్తున్నందుకే నీకు కృతజ్ఞతలు. వారి కుటుంబాన్ని బట్టి నీకు స్తోత్రాలు, వారి ప్రయాణాలను బట్టి మీకు స్తోత్రాలు, వారికి ఇచ్చిన దర్శనమును బట్టి నీకు స్తోత్రాలు. ఇస్సాకయ్య గారికి ఇచ్చిన విశాలమైన దర్శనమునికై నీకు కృతజ్ఞతలయ్యా. మేమందరం మీ దాసుని కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఇంకా మా భారతదేశంలో, ఇతర దేశాల్లో బలమైన సాక్షిగా మీరు వాడుకునిచున్నారు. నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం నాయన. న్యాయస్థుడైన న్యాయాధిపతి న్యాయము తీర్చాడు వెధవరాలకు తండ్రి. మేము దివారాత్రులకు మొర్ర పెడుతున్నాం. మా కుటుంబ సమస్యల నిమిత్తమై, మా ఇబ్బందుల నిమిత్తమై, మాకున్న రుణాల నిమిత్తమై, మాకున్న వ్యాధుల నిమిత్తమై దినము మొర్ర పెడుతున్నాం దేవా. మాలో నిరాశ రాకుండా ఈరోజు బహు ప్రవచన ఆత్మతో కూడిన సందేశాన్ని మీ దాసుని ద్వారా ఇచ్చారు. మేము నమ్ముతున్నాము. మాకు న్యాయము తీరుస్తున్నావు, జయము ఇస్తున్నావు. సంతోషము దగ్గర నుండి మేము వెళ్ళబోతున్నాం. అందును బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ వర్తమానాన్ని మా అందరి హృదయాల్లో ఫలింపచేయమని మేఘారుడై త్వరలో వధువు సంఘం కొరకు మధ్యాకాశములోనికి రానయ్యున్న యేసు నామములో వేడుకొని ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.